ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం 1 నుండి 15 వరకు మొదటి పక్షం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. 12 రాసుల వారికి హెల్త్ అండ్ వెల్త్ అంటే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ యొక్క ఆరోగ్యం, ఈ 2 కాన్సెప్ట్స్ల మీద వెళ్తున్నాము. అలాగే సెవరల్ ఆఫ్ ఐటమ్స్ అంటే మీకు కావాల్సిన వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఒక జాతకం చూయించుకుంటున్నామంటే అన్ని విధాలా చూడవచ్చు. అది కూడా నేను చూస్తాను. బట్ మేజర్ నేను ఇచ్చేది ఏంటంటే ఈ హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు తీసుకున్నానంటే హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిందంటే మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గుతుంది. అసలు చేయలేని కూడా ఒక్కొక్కసారి లీవ్ మీద ఉండాల్సి వస్తుంది. పరాయి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన అనారోగ్యంతోటి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండటానికి యాజ్ ఏ యోగా ప్రొఫెసర్ ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను వర్క్ చేసి వచ్చాను. అక్కడ రిజైన్ చేశాను. ఇక్కడ నేను యోగా థెరపీతోటి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా. మ్యూజిక్ థెరపీ అంటే ఇప్పుడు మనకు 108 రాగాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం, అవి ఏ సమయంలో వినాలి అనేసి అవి కూడా మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను చేస్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వారికి దశమాధిపతి శుక్రుడు. ఈయన వచ్చేసి మీకు 2వ ఇంట్లో నీచలో ఉన్నాడు, కేతువుతో కూడి. అలాగే మీకు అష్టమాధిపతి యొక్క శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి. ఈయన మీకు 7వ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మీకు ఈయన మీ రాశిని చూస్తున్నాడు, సింహరాశి సింహలగ్నాన్ని చూస్తున్నాడు. మీకు క్రానికల్ డిసీజెస్ ఇచ్చేది ఇప్పుడు బృహస్పతి. ఈయన వచ్చేసి మీకు 10th హౌస్లో ఉన్నాడు. క్రానికల్ డిసీజెస్ పైపచ్చి రాహు ఉన్నాడు, అష్టమ రాహు. పీడ పిచాచాలు పడ్డాయని అనడం కానీ, కలత నిద్రలు పడ్డాయని కానీ, ప్రయాణాలలో అలసట, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. క్రానికల్ డిసీజెస్ థైరాయిడ్ కావచ్చు, ఈ యొక్క అబ్డామన్, లోయర్ అబ్డామన్ కావాల్సిన సమస్యలు కావచ్చు, అలాగే కొంత మీకు ఈ యొక్క జఠరాగ్నికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, జ్యూసెస్ అంటే ఈ యొక్క జీర్ణావస్థకు సంబంధించినటువంటి రసాయనాలు అవి చక్కగా ఒక్కోసారి ఓవర్గా అయ్యాయనుకోండి, ఈ యొక్క ప్రాంకియాస్ దెబ్బతింటుంది. ప్రాంకియాస్ అప్ డౌన్ అయిందనుకోండి, షుగర్ రైజింగ్ అవుతుంది. ఒక్కోసారి షుగర్ లో కూడా అవుతుంది. లో షుగర్ హై షుగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఇబ్బంది పడతారు. కావాల్సింది దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఈమె శ్లోకాన్ని మీరు వింటూ చక్కగా మీ జీవితాన్ని ఆరోగ్యం వరకు పోయే, ఆరోగ్యం దరిచాపులకు తెచ్చుకునే వరకు మీకు క్రానికల్ డిసీజెస్ కాబట్టి అవి నెమ్మదించడానికి మెడిసిన్ వాడుతూ అట్ ద సేమ్ టైం నేను చెప్పే ప్రాణాయామ ఈ ముద్ర థెరపీ చూసుకుంటూ చక్కగా మీ జీవితాన్ని మీరు యోగ బాటలోకి నడిపించుకోండి. ఒక మెడిసిన్ మీకు 24 hours ఎంత పనిచేస్తుందో ఒక రోజు మీరు చేసే సాధన అంతే పనిచేస్తుంది. సాధన పెరిగే కొద్దీ మెడిసిన్ ఎంజీ తగ్గుతుంది. కొద్ది రోజులకు చాలా స్మాల్ మెడిటేషన్ మెడికల్ రిపోర్ట్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మెడిసిన్ అనేది ఎంజీ తగ్గుతుంది. క్రానికల్ డిసీజెస్ వరకు శాంతం తీసేస్తే ఒక్కోసారి పనుల మీదట ఒత్తిడితోటి ఆ యోగ సాధన చేయలేదనుకోండి, ఇప్పుడు రివర్స్ అవుతుంది అన్నమాట, ప్రాణాంతకం అవుతుంది. అందుకని ఇవి 2 చేయండి. ఈ యొక్క మార్గాన్ని చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే నేను చెప్పడం అనేది. అలాగే మీకు శని సప్తమాధిపతి అని చెప్పుకున్నాముగా, 6వ ఇంటి అధిపతి సప్తమాధిపతి. కొత్తగా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ యొక్క అల్సర్స్ పేగులలో ఏర్పడడం కానీ, గ్యాస్ ట్రబుల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెడ్ రీడ్ అయిపోవడమా లేదా
సంపాదనకు దూరం అవుదామా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మీకు 10th అధిపతి శుక్రుడు వృషభ రాశి అవుతుంది, మీకు 10th హౌస్. ఆయన వచ్చి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు, కన్యా రాశిలో ఉన్నాడు విత్ కేతువుతో కలిసి ఉన్నాడు. కేతువు కొంచెం కంప్రెస్ చేసినా ఒకసారి మంచిగా, ఒకసారి మీకు గ్రిప్ త్వరగా ఇవ్వకపోయినా కూడా ఆయనకు వినాయకుని పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. దాంతో ఈ యొక్క వినాయకుని యొక్క గొప్ప మహిమ చేత కేతువు ద్వారా వచ్చే డిస్టర్బెన్స్ అంతా క్లియర్ అవుతుంది. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. అలాగే శుక్రుడు మీకు ఇక్కడ నీచలో ఉన్నప్పటికీ 2లో యోగిస్తాడు కాబట్టి ఫైనాన్షియల్గా దశమాధిపతి 2nd హౌస్లో ఉండడం, ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యందే, ఫైనాన్సే. మీరు బెడ్ రీడ్ అయ్యే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. సో ఇలాంటి అవకాశాలను చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏదైనా గోల్డ్ అయినా, ఇల్లు అయినా, అయితే శుక్రుడిచ్చే ఫలితాలు ఇవన్నీ. ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ అయినా, జాబ్ ఏదైనా వదిలేసి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా మంచి పీరియడ్. ఆలోచనలు వస్తే ఒకసారి వాటిని బాగా పరిశీలించండి, దాన్ని రుజువర్తనలో పెట్టుకోండి. చక్కగా మీ జీవితం మీకు చేతుల్లోకి వస్తుంది. ఇది చేసుకుంటూ మీరు వేయవలసినటువంటి ముద్ర హృదయం ముద్ర. ఈ యొక్క చూపుడు వేలు ఇట్లా ఫోల్డ్ చేసి బొట్టన వేలుతో నొక్కి పెట్టి, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, మధ్య వేలు, ఉంగరం వేలుతోటి సంజీవిని ముద్ర అంటారు. మీకు మేజర్గా సింహరాశి వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఇది హార్ట్ పల్స్ని పెంచుతుంది, మంచిగా ఉంచుతుంది. అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది. మెయిన్ మనకు షుగర్ కంట్రోల్ అయితే బీపీ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అయితే షుగర్ తగ్గుతుంది. ఇవి 2 బాగా ఎక్కువగా ఉన్నాయంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని నుంచి బయటపడడానికి ఈ సంజీవిని ముద్ర బాగా పనిచేస్తుంది. గమనించండి, ఈ యొక్క చూపుడు వేలు రవి, రింగ్ ఫింగర్ రవి, మిడిల్ వేలు వచ్చేసి, మధ్య వేలు వచ్చేసి శని. మీకు డైరెక్ట్ క్లియర్ కట్ సప్తమాధిపతి శని, అష్టమాధిపతి శని. ఈ 2 ఫింగర్స్ని ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేసి వీటిని పైన ప్రెజర్ పాయింట్స్ నొక్కామనుకోండి, ఒక్కొక్క చేతి ఒక్కొక్క వేలి చివర గోరు చుట్టూ తీసుకున్నట్లయితే మనకు కొన్ని వేల నాడులు ఉంటాయి, సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు. ఇవన్నీ కూడా హార్ట్కి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అబ్డామన్కు హార్ట్కు రిలేటెడ్గా ఉంటాయి. ఈ ప్రెజర్, ఈ ముద్ర తీసుకోవడంతో ఒక 15 నిమిషాలు కూర్చొని చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆదిత్య హృదయాన్ని విన్నంతసేపు శ్వాస మీద దృష్టి పెట్టగలిగితే మీ జీవితం మీకు చక్కగా మీ చేతుల్లోకి వస్తుంది. అనారోగ్యం తీరిపోతుంది. ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, సిరి సంపదలతోటి చక్కగా మీరు జీవిస్తారు. స్వస్తి.